హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ ఇంటర్సర్ ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సి మరియు టీజీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం మన యాప్లో 100% ఎకానమీ సిలబస్ పూర్తి చేయడంలో భాగంగా ఎకానమీ క్లాసెస్ స్టార్ట్ చేశాము. ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్ అన్నీ కూడా అయిపోయినాయి. మీకు డెమో క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, చూసి మన క్లాసెస్ తీసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, జీకే, కరెంట్ అఫైర్స్, జీకే సపరేట్ గ్రూప్స్ వదిలేయండి. కరెంట్ అఫైర్స్ ప్రతి 10 ఒకసారి అప్లోడ్ చేస్తూ వస్తున్నాను, ఎకానమీ కంప్లీట్గా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి, మీకు బాగా నచ్చితే కూడా తీసుకోండి. ఓకేనా? మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. మిత్రమా, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. 2026 ఫిబ్రవరి 1వ తారీఖున భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అసలు బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్ రకాలంటే ఏమిటి, బడ్జెట్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి, మనం ఒకసారి చూసి తర్వాత ప్రస్తుత బడ్జెట్లోకి వెళ్దాం. ఓకేనా? అఫీషియల్ డాక్యుమెంట్ చూసి ప్రిపేర్ చేశాను మిత్రమా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 112వ అధికరణం ఉంది మిత్రమా. 112వ అధికరణంలో బడ్జెట్ అనే పదం లేదు, కానీ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంటుంది. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని రాయబడి ఉంటుంది. అంటే బడ్జెట్ అనేది ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి 1న ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ను ప్రవేశపెట్టబడేటటువంటి సాంప్రదాయం 2017లో ప్రారంభమైంది. అంతకు ముందు మన భారతదేశంలో ఆర్థిక మంత్రి బడ్జెట్ని ఫిబ్రవరి 28 అంటే ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టబడేటటువంటి సాంప్రదాయం ఉండేది. కాబట్టి ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి 2017 ఫిబ్రవరి 1 నుంచి భారతదేశంలో బడ్జెట్ని ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఓకేనా? అయితే ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ని ప్రవేశపెట్టి మార్చి మొత్తము కూడా ఆ బడ్జెట్ పైన ఆ పార్లమెంట్ సమావేశంలో చర్చించి తర్వాత ఆ బడ్జెట్ ఆమోదిస్తే ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనటువంటి ఏప్రిల్ 1 నుంచి మనకు అమల్లోకి వస్తుంది. ఓకేనా? ఇదొకటి. ఇప్పుడు బడ్జెట్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ బడ్జెట్? బడ్జెట్ అంటే సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రజెంట్ నడుస్తుంది. ఈ రోజు నాటికి 2026-27 ఆర్థిక సంవత్సరం అనేది నెక్స్ట్ ఇయర్. ఒకటే చెప్తా చూడండి సింపుల్గా. గడిచినటువంటి సంవత్సరంలో చేయబడినటువంటి వ్యయాన్ని ప్లస్ గడిచిన సంవత్సరంలో మనకి పన్నుల ద్వారా కావచ్చు, ఇతర మార్గాల ద్వారా కావచ్చు, మనకు వచ్చినటువంటి రాబడిని, గత సంవత్సరంలో మనం చేసినటువంటి వ్యయాన్ని ప్లస్ మనకు వచ్చినటువంటి రాబడిని బట్టి రానున్నటువంటి సంవత్సరంలో ఎంత వ్యయం చేయాలి, ఎంత రాబడిని రాబట్టాలి అని అంచనా వేసి ప్రవేశపెట్టబడేదే బడ్జెట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ అనేది ఓన్లీ అంచనా వేయబడినటువంటి బడ్జెట్ మాత్రమే అంచనా వేయబడుతుంది. ఇన్ని వేల కోట్లు కేటాయిస్తున్నాం, ఓకే సరిపోవచ్చు, లేకపోతే మిగలచ్చు, ఎక్కువ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇంత రాబట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్పి మనము ముందస్తుగా అంచనా వేసి ప్రవేశపెట్టబడినదే బడ్జెట్ అని పిలుస్తారు. ఓకేనా? కాబట్టి భారతదేశ బడ్జెట్ని ఆధారిత బడ్జెట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గత సంవత్సరం ఆధారంగా నెక్స్ట్ ఇయర్కి కేటాయింపులు జరుగుతాయి కాబట్టి బడ్జెట్ని ఆధారిత బడ్జెట్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా రాబోయే సంవత్సరం మనం చేయబడేటువంటి వ్యయాన్ని, దాని కొరకు మనం సమకూర్చబడేటువంటి రాబడిని బడ్జెట్ అని పిలుస్తాం. అదేవిధంగా రానున్నటువంటి సంవత్సరంలో పథకాలతో పాటు ఇతర మార్గాల పైన చేయాల్సిన వ్యయాన్ని, అదేవిధంగా వాటి కొరకు మనం సమకూర్చబడేటటువంటి ఆదాయాన్ని బడ్జెట్ అని పిలుస్తాం. బడ్జెట్ అంటే వచ్చే సంవత్సరంలో చేసే వ్యయం, వచ్చే సంవత్సరం చేసే రాబట్టేటటువంటి రాబడి. ఓకేనా? ఇవన్నీ మనం చూసాం. భారతదేశంలో
భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళ హయాంలో బడ్జెట్ ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడినటువంటి వ్యక్తి జేమ్స్ విల్సన్. ఎవరైనా జేమ్స్ విల్సన్ 1860లో బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ ప్రవేశపెట్టబడింది. మన స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి షణ్ముగం శెట్టి. ఎవరైనా షణ్ముగం శెట్టి. ఇతను 1947లో బడ్జెట్ ని ప్రవేశపెట్టాడు. ఓకేనా. అదేవిధంగా గణతంత్ర భారతదేశంలో భారత రాజ్యం అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి జాన్ మక్తాయ్. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి జేమ్స్ విల్సన్, స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి వ్యక్తి షణ్ముగం శెట్టి. గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైనా జాన్ మక్తాయ్. భారతదేశంలో పూర్తి స్థాయిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక మహిళా ఆర్థిక మంత్రి బడ్జెట్ ని ప్రవేశపెట్టబడింది మొట్టమొదటిసారిగా. ఎవరైనా అంటే నిర్మలా సీతారామన్ గారు. ఓకేనా. ఈమె గురించి మళ్ళీ చెప్తా, క్లారిటీగా నేను చెప్తాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన భారతదేశంలో 1921లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరు ఏంటంటే అక్వర్త్ కమిటీ. ఈ అక్వర్త్ కమిటీ ఏం చెప్పిందంటే సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ను వేరు చేయమని చెప్పింది. 1924లో తన నివేదికను సమర్పించింది. తర్వాత 2015లో బిబేక్ దేబ్రాయ్, ఎవరతను బిబేక్ దేబ్రాయ్ అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో బిబేక్ దేబ్రాయ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన నివేదికను 2016లో సమర్పించింది. ఈ కమిటీ ఏం చెప్పిందంటే సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ని విలీనం చేయమని చెప్పింది. ఇదేమో వేరు చేయమని చెప్పింది, ఇదేమో విలీనం చేయమని చెప్పింది. ఓకేనా. ఇది మాత్రం బడ్జెట్. అయితే బడ్జెట్ లో మనం చూస్తే బడ్జెట్ 2 రకాలు మిత్రమా. బడ్జెట్ 2 రకాలు. ఎట్లా అనేసి అంటే ఒకటి బడ్జెట్ 2 రకాలు. ఒకటి రెవెన్యూ బడ్జెట్, 2 మూలధన బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ మళ్ళీ 2 రకాలు. రెవెన్యూ వ్యయము, రెవెన్యూ రాబడి. మూలధన బడ్జెట్ కూడా 2 రకాలు. ఒకటి మూలధన వ్యయము, అదేవిధంగా మూలధన రాబడి. మళ్ళీ ఇక్కడ రెవెన్యూ రాబడి మళ్ళీ 2 రకాలు మిత్రమా. ఒకటి పన్ను ఆదాయము, 2 పన్నేతర ఆదాయం. పన్నులు మళ్ళీ ప్రత్యక్ష పన్నులు అనేసి, అదేవిధంగా పరోక్ష పన్నులు అనేసి ఉంటాయన్నమాట. ఓకేనా. పన్నేతర రాబడి ఇంకా పరిపాలన సంబంధమైన రాబడి, వాణిజ్య సంబంధమైన రాబడి, రుణాలు, గ్రాంట్లు, ఇవన్నీ కూడా పన్నేతర రాబడి. మూలధన వ్యయం అంటే ఏంటంటే రానున్నటువంటి కాలంలో ఆస్తుల సృష్టి కొరకు చేయబడేటటువంటి వ్యయాన్ని మనం ఏం పిలుస్తామంటే మూలధన వ్యయం అని పిలుస్తాం. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్టు పైన చేసేటువంటి వ్యయం కావచ్చు, లేకపోతే పరిశ్రమల పైన చేసేటువంటి వ్యయం కావచ్చు. ఇవన్నీ కూడా మూలధన వ్యయాలే. ఓకేనా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మూలధన వ్యయం అంటే రానున్నటువంటి కాలంలో ఆస్తుల సృష్టి కొరకు చేయబడేటువంటి వ్యయాన్ని మూలధన వ్యయం అని కూడా పిలుస్తాం. ఓకేనా, రైట్. అదేవిధంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ని మనం పెట్టుబడి పెట్టి దానికి కడితే దాని ద్వారా మనం చేపలు ఉత్పత్తి చేసుకోవచ్చు, చేపలు అమ్ముకోవచ్చు, ఫిష్ ప్రొడక్షన్ అంటాం. అదేవిధంగా దాని ద్వారా జల విద్యుత్ తయారు చేయొచ్చు, సాగునీరు అందించవచ్చు, తాగునీరు అందించవచ్చు. దాన్ని ప్రత్యేకమైనటువంటి పర్యాటక స్థలంగా తీర్చిదిద్ది దాని ద్వారా ఇన్కమ్ రాబట్టవచ్చు. ఇలా భవిష్యత్తు కాలంలో మనకి ఆదాయం ఆర్జించేటటువంటి వాటిపైన చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అని పిలుస్తాం. మూలధన రాబడి అంటే ఏంటంటే పెట్టుబడుల ఉపసంహరణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థ. దాన్ని అమ్మేస్తే దాని ద్వారా వచ్చినటువంటి రాబడిని పెట్టుబడుల ఉపసంహరణ రాబడి అని పిలుస్తాం. ఓకేనా. అంటే ఆల్రెడీ పెట్టుబడి ఏదైతే సంస్థ స్థాపించామో దాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తే ఆ పెట్టుబడి మనం ఉపసంహరించుకున్నట్లయితే ఇది మూలధన రాబడి. నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ట్రెజరీ బిల్లులను
ఆర్బీఐకి అందిస్తే దాని ద్వారా రుణం తీసుకుంటే అది కూడా మూలధన రాబడి. నెక్స్ట్ విదేశాల నుంచి మనం తీసుకునేటటువంటి రుణం కూడా మనకి మూలధన రాబడి కిందకే వస్తుంది. ఓకేనా, గుర్తించుకోండి. దాంతోపాటు మూలధన రాబడి అంటే ఇచ్చినటువంటి రుణాలను తిరిగి వసూలు చేస్తే దాన్ని మూలధన రాబడి అని పిలుస్తాం. ఓకేనా, అర్థమవుతుందా? అదేవిధంగా మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఇలా మూలధన రాబడులు చాలా అనేక రకాలుగా మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ల భాగాలే. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్లో చెప్పుకున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, అయితే మిగతాది నెక్స్ట్ మనం బడ్జెట్ చెప్పుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2026 ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టింది. ఓకేనా, దీని ఒకసారి పరిశీలిద్దాం. 9 బడ్జెట్స్, 9 శారీస్. ఒక్కొక్క బడ్జెట్కి ఒక్కొక్క శారీని ఆమె ధరిస్తూ బడ్జెట్ని ప్రవేశపెట్టబడింది. 2019లో ఫస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టింది. తర్వాత 2020, తర్వాత 2026 వరకు వచ్చి వరుసగా 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టబడింది. భారతదేశంలో ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్, కాగిత రహితపు బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్ ఇయర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా, ఈమె ధరించినటువంటి సారీ మనకు చూద్దాం ఇక్కడ. అవన్నీ కూడా నేను ఇచ్చాను, ఇక్కడ చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నవ అంటే 9 సార్లు ప్రవేశపెట్టిందని అర్థం. నిర్మలా అంటే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని అర్థం. ఓకేనా, నిర్మలా సీతారామన్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అన్ని ఇచ్చున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సారథ్యంలో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 9th కాన్సిక్యూటివ్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రిగా పగ్గాలు చేపట్టిన నిర్మలా సీతారామన్ వరుసగా 9 సార్లు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. ఎవరు? నిర్మలా సీతారామన్. దేశ చరిత్రలో మహిళా ఆర్థిక మంత్రి ఇన్నిసార్లు ఆర్థిక పద్దును సభ ముందు తేవడం ఇది తొలిసారి. ఓకేనా, ఇన్నిసార్లు. రైట్. మాజీ ప్రధానమంత్రి దివంగత మొరార్జీ దేశాయ్ అందరికంటే ఎక్కువ సార్లు 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అయితే ఇవన్నీ ఆ మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టినటువంటి ఆ పద్దులన్నీ కూడా ఆయన అనేక రకాలు ప్రవేశపెట్టాడు, వివిధ దశలో ప్రవేశపెట్టాడు. కానీ నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. నెక్స్ట్, మొరార్జీ దేశ ఆర్థిక మంత్రి హోదాలో 1959-64 వరకు 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. తర్వాత 1967 నుంచి 69 వరకు 4 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. మొత్తం 10 సార్లు ప్రవేశపెట్టాడు. ఈ లెక్కన ఏకతాటిగా వరుస పెట్టి బడ్జెట్ను తెచ్చిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంటే 2027 ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడితే మొరార్జీ దేశాన్ని సమం చేస్తుంది. ఓకేనా, నెలకొల్పిన రికార్డును త్వరలోనే నిర్మలా సీతారామన్ బద్దలు కొట్టేటటువంటి ఆస్కారం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం గారు వేర్వేరు ప్రధానమంత్రుల హయాంలో మొత్తంగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే నిర్మలా సీతారామన్, చిదంబరము వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. కానీ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ తేడా ఉంది. ఈయన అనేక దశలు ప్రవేశపెడితే ఈ వరుస ప్రవేశపెట్టింది. ఓకేనా, మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ గతంలో ఆర్థిక మంత్రి హోదాలో 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఓకేనా, నెక్స్ట్ 2019లో ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా తొలిసారిగా ఆర్థిక మంత్రి అయ్యారు. 2024లో మోదీ 3వ పర్యాయం ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక నిర్మలా ఆర్థిక మంత్రి కొనసాగారు. స్వీకరించాక 2019లో కోవిడ్ సంక్షోభము తర్వాత యుద్ధాలతో మారి 2019 మే 31వ తేదీన ఆర్థిక మంత్రికి బాధ్యతలు స్వీకరించింది మన భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈమె ముఖ చిత్రాలకు ఆమె ఏం చేసిందంటే నిర్మలా పద్దులను తీసుకొచ్చారు. అంటే 2019లో మన కరోనా ప్రపంచ దేశాలను పట్టిపీడించింది. ప్రపంచ దేశ ప్రజలను పట్టిపీడించి ప్రపంచ దేశ ప్రజల్ని మనం చంపుకుంటుంది మనం చూసాం కరోనా టైంలో. అలాంటి టైంలో ఈ ఆర్థిక మంత్రుల సేవలు చేపట్టి
బడ్జెట్ను ప్రవేశపెట్టి దేశంలో ఆర్థిక వ్యవస్థని ఇప్పుడు టాప్ 4లో నిలిపింది. ఓకేనా, సరే, మన భారతదేశం టాప్ 4లో ఉంది ప్రపంచంలో. రైట్, నెక్స్ట్, ఆమె సారథ్యంలోని ఆర్థిక శాఖ తీసుకున్న పలు సాహసోపేత నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిలో ఒకటిగా భారత్ నిలిచింది. 2026 జనవరి 31తో నిర్మలా ఆర్థిక మంత్రి 6 సంవత్సరాల 8 నెలలు పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఓకేనా, 2019లో మనకి ప్రవేశపెట్టి. ఓకేనా, నెక్స్ట్, ఈమె తర్వాత అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా సిడి దేశ్ముఖ్ 6 సంవత్సరాల 2 నెలలు కొనసాగారు. ఓకేనా, నెక్స్ట్, ఉదారవాద ఆర్థిక సంస్కరణ రూపశిల్పిగా వినతికెక్కిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా దాదాపు 5 ఏళ్ల పాటు కొనసాగారు. ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి కొంతకాలం పాటు అతను సేవలు అందించాడు. ఓకేనా, ప్రధానమంత్రిగా ఉంటూ ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నెహ్రూ, రెండవ వ్యక్తి ఇందిరాగాంధీ, మూడవ వ్యక్తి మన్మోహన్ సింగ్. ఓకేనా, రైట్, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు. రాజీవ్ గాంధీ. నెక్స్ట్, 2025-26 కేంద్ర బడ్జెట్ మొత్తం వచ్చి 50.65 లక్షల కోట్లు. ఎప్పుడు 2025-26 ఇయర్లో. 2026-27 కేంద్ర బడ్జెట్ మొత్తం 53,647 లక్షల కోట్లు. ఓకేనా, 53,47,315 క్రోర్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీంట్లో రెవెన్యూ వసూలు, రెవెన్యూ రాబడిన రెండు ఒకటే చెప్పాను కదా. బడ్జెట్లో 2 రకాలు, రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్. దాంట్లో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయము, మూలధన రాబడి, మూలధన వ్యయం ఉంటుంది. ఓకేనా, రెవెన్యూ వసూలు 35.33 లక్షల కోట్లు, మూలధన వసూలు 18.14 లక్షల కోట్లు. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెవెన్యూ వసూలు ఏమో, రెవెన్యూ రాబడి ఏమో ఇక్కడ ఎక్కువ ఉంది, మూలధన వసూలు ఏమో తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే మనకి మూలధనం ద్వారా వచ్చేటువంటి రాబడి తక్కువ ఉంటుంది, రెవెన్యూ ద్వారా వచ్చేటువంటి రాబడి ఎక్కువ ఉంటుంది. పన్నుల రాబడి, పన్నేతర రాబడి, అవన్నీ కూడా. నెక్స్ట్, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం అంటే ఏంటంటే సాధారణంగా ప్రభుత్వం పరిపాలించడానికి అయ్యేటటువంటి ఖర్చుని రెవెన్యూ వ్యయం అంటాం. ప్రతి నెల పెన్షన్లు ఇవ్వాలి, ప్రతి నెల జీతాలు ఇవ్వాలి, ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు ఉంటుంది. ఓకేనా, ఆ పథకాలకి డబ్బులు ఇస్తారు కదా, ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం అంటే రానున్నటువంటి కాలం దీనివల్ల మనకి ఏమీ లాభం ఉండదు ప్రభుత్వానికి, అటువంటి వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటాం. రానున్నటువంటి కాలంలో ప్రభుత్వానికి ఆదాయం ఉంటే దాన్ని ఏం పిలుస్తామంటే మూలధనం వ్యయం అంటాం. చూసారా, రెవెన్యూ వ్యయానికి మూలధన వ్యయం చాలా తేడా ఉంది. ఓకేనా, మనం చేసే ఖర్చు ఎక్కువ, ఆస్తుల సృష్టి కొరకు చేసేటటువంటి ఖర్చు తక్కువ. ఓకేనా, నెక్స్ట్, 2026 ఫిబ్రవరి 1న ఆ రోజు ఆదివారం అయినా కూడా లోక్సభ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 80వ కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అంటే మన భారతదేశంలో 80వ కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఓకేనా, ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయిగా మనం చెప్పచ్చు. నెక్స్ట్, 2026-27 బడ్జెట్ సమగ్ర స్వరూపం. ఓకేనా, ఇక్కడ చూడండి, బడ్జెట్లో రెవెన్యూ వసూలు ఉన్నాయి, మూలధన వసూలు ఉన్నాయి, అదేవిధంగా రెవెన్యూ వ్యయం ఉంది, అదేవిధంగా మూలధన వ్యయం కూడా ఉంది. ఓకేనా, ఇవన్నీ బాగాలేదు, చూద్దాం ఒకసారి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు అన్ని చూస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మీకు ఆల్రెడీ నేను మొత్తము కూడా చెప్పున్నా బడ్జెట్ అంటే ఏమిటి. ఓకేనా, బడ్జెట్ అంటే ఏమిటి, అదేవిధంగా మనకి రెవెన్యూ లోట్ అంటే ఏమిటి, అదేవిధంగా బడ్జెట్ లోట్ అంటే ఏమిటి, అదేవిధంగా మనకి మూడవది కోసలోట్ అంటే ఏమిటి. ఓకేనా, అదేవిధంగా మనకి దీని మానిటైజ్డ్ డెఫిసిట్ అంటే ఏమిటి, అదేవిధంగా ప్రాథమిక లోట్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా నేను క్లారిటీగా మన యాప్లో ఉన్నాయి, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ మనం చెప్పండి. మీరు ఒకసారి దాన్ని చూడండి మన యాప్లో లేదా మన యూట్యూబ్ ఛానల్ ఫ్రీగా ఉన్నా. ఓకేనా, చూడండి ఒకసారి. ఓకేనా, రైట్. ఇది ఇక్కడ చూస్తే మీరు సరే, నెక్స్ట్ ఇమేజ్లో చూద్దాం దీని పుట్టుపూర్వోత్తరాలు. ఇక్కడ చూస్తే మీరు మన 25-26 ఇయర్స్ సంబంధించి గణాంకాలు ఉన్నాయి, 26-27 గణాంకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే రెవెన్యూ వసూలు, మీరు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి మొత్తమా. బడ్జెట్ అంచనాలు అంటాం, దీన్ని బడ్జెట్ ఎస్టిమేట్స్ అని పిలుస్తాం. ఓకేనా, బియ్యం 2 ఉంటాయి ఇక్కడ బడ్జెట్లో.
బిఫోర్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్. బిఫోర్ అంటే ముందస్తు గణాంకాలు లేదా ముందస్తు అంచనాలు. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే బడ్జెట్ అంచనాలు. ఓకేనా. బిఈ. సవరించిన అంచనాలు అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్, సవరించబడిన రివైజ్డ్ ఎస్టిమేట్స్. బడ్జెట్ అంచనాలు మళ్ళీ ఇక్కడ బిఈ. ఓకేనా. రైట్. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ. 2025-26లో బడ్జెట్లో రెవెన్యూ వసూలు ఇంత కలెక్ట్ చేయాలని బడ్జెట్లో అంచనా వేశారు గత సంవత్సరం బడ్జెట్లో. అదే సంవత్సరంలో వాళ్ళు ఎంత రెవెన్యూ వసూలు చేసింది 33,042,000 కోట్లు వసూలు చేశారు. అంటే బడ్జెట్లో వాళ్ళు అనుకున్నది 34,000 కోట్లు అనుకుంటే రెవెన్యూ ద్వారా వసూలు చేయాలని, రెవెన్యూ రాబడి, కానీ వాళ్ళు వసూలు చేసింది 33,000 కోట్లే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమని పిలుస్తామంటే సవరించిన అంచనాలన్నా, వాస్తవ అంచనాలన్నా, ప్రాథమిక అంచనాలన్నా మూడు ఒకటే. వాస్తవ అంచనాలన్నా, ప్రాథమిక అంచనాలన్నా, సవరించబడిన అంచనాలన్నా మూడు ఒకటే. మీరు కావాలంటే ఇందులో చూడండి. ఓకేనా, ఇది చూడండి. వాస్తవ గణాంకాలన్నా, ప్రాథమిక గణాంకాలన్నా, సవరించబడిన గణాంకాలన్నా ఒకటే. ఓకేనా. బడ్జెట్ ఎస్టిమేషన్ వేస్తారు, ఇంత ఖర్చు చేయాలి, ఇంత రాబట్టాలి, తర్వాత వాళ్ళ ఇష్టం. ఓకేనా, ఎంత రాబట్టుకోవచ్చు. ఓకేనా, చూద్దాం అక్కడ. ఇది మీరు చూసినట్లయితే. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు గణాంకాల మిత్రమా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా మనం చెప్పేదానికంటే నేను ఇక్కడ మీరు వాల్యూస్ చూసి పెట్టుకోండి. దీంట్లో ఏం గుర్తుపెట్టుకుంటారు? రెవెన్యూ వసూలు గుర్తుపెట్టుకోండి, మూలధన వసూలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మొత్తం వసూళ్ళు, మొత్తం వ్యయము పెట్టుకోండి. మొత్తం వ్యయం 53,47,315 కోట్ల రూపాయలు, అంటే 53.47 lakh crores ప్రజెంట్ బడ్జెట్. ఓకేనా. ఇక్కడ చూస్తే రెవెన్యూ ఖాతా, వడ్డీ చెల్లింపులు, మూలధన ఆస్తుల కోసం కేటాయించబడిన గ్రాంట్లు. నెక్స్ట్ ఇక్కడ వచ్చాం ఫస్ట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటంటే మనకు వచ్చేటువంటి రాబడుల నుంచి మనం చేసేటువంటి వ్యయాన్ని తీసేస్తే మనకు వచ్చేస్తుంది. లేదా రాబడి వస్తుంది కదా, రాబడి నుంచి నీవు వ్యయమనే తీసే, వ్యయం నుంచి రాబడిని తీసే, నీకు ఎలాగంటే లోటు వస్తుంది. ఓకేనా. మనకు వచ్చేటువంటి రాబడిలో నుంచి మనం చేయాల్సినటువంటి లోటుని తీసేస్తే 10 - 1 కదా. 10 అంటే ఏమి? రెవెన్యూ రాబడి. ఓకేనా. -1 అంటే ఏం చూద్దాం. 1 అంటే ఇక్కడ చూడండి, రెవెన్యూ రాబడి. రెవెన్యూ రాబడిలో నుంచి రెవెన్యూ వ్యయాన్ని తీసేయాలి, రెవెన్యూ మేలు నుంచి రెవెన్యూ రాబడిని తీసేయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ. ఇప్పుడు 2025-26లో రెవెన్యూ లోటు 1.5% ఉండొచ్చని అంచనా వేసింది. కానీ 2025-26 లాస్ట్లో గణాంకాలు సవరిస్తే 1.5% ఉంది. అంటే రెవెన్యూ లోటు బడ్జెట్ ప్రవేశపెట్టబడి ఎంతైతే అనుకున్నారో లాస్ట్లో, ఆ ఇయర్ లాస్ట్లో సవరించబడినప్పుడు కూడా అంతే ఉంది. అంటే ఎంతైతే అనుకున్నారో అంత సాధించేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2026-27లో ఈ ప్రెసెంట్ బడ్జెట్లో ఈ సంవత్సరం 1.5% ఉండాలి రెవెన్యూ లోటు అనుకున్నారు. ఓకేనా. మరి ఎంత సాధిస్తామో తెలియదు మనకి. రైట్. నెక్స్ట్ ప్రభావిత రెవెన్యూ లోటు లేదా నికర రెవెన్యూ లోటు అంటాం. నికర రెవెన్యూ లోటు అంటే 14 నుంచి 12 తీసేయి. 14 ఏది? రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు నుంచి 12 అంటే ఏమి? మూలధన ఆస్తుల కోసం కేటాయించబడిన గ్రాంట్లు తీసేయాలి. తీసేస్తే నికరంగా నీకు రెవెన్యూ లోటు ఎంత ఉందో తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రభావిత లేదా నికర రెవెన్యూ లోటు 2025-26లో 0.3% ఉండాలనుకున్నారు, కానీ అది 0.6% పోయింది. ఓకేనా, అంటే సాధించలేదని అర్థం. నెక్స్ట్ 2026-27లో ప్రెసెంట్ బడ్జెట్లో నికర రెవెన్యూ లోటు 0.3% లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకేనా, మరి ఎంత సాధిస్తాం తెలియదు. ద్రవ్యలోటు. ద్రవ్యలోటు అన్నా, ఆర్థిక లోటు అన్నా, కోస లోటు అన్నా అన్నీ ఒకటే. ద్రవ్యలోటు అన్నా, కోస లోటు అన్నా, ఆర్థిక లోటు అన్నా రెండు ఒకటే. ప్రభుత్వ వ్యయానికి, ప్రభుత్వ రాబడికి మధ్య డిస్టెన్స్ని చెప్పేదే, మధ్య తేడాని చెప్పేదే కోసలోటు. సింపుల్గా మనం చెప్పాల్సింది. కోసలోటు అంటే మీకు ఇంకా నేను యాప్లో మళ్ళీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్రీగా చెప్పుకున్నా, నేను చూసుకోవచ్చు. ఓకేనా. కోసలోటు లేదా ద్రవ్యలోటు లేదా ఆర్థిక లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్. ఓకేనా. ద్రవ్యలోటు చూడండి. 9 అంటే ఇక్కడ ఏమొస్తుంది మొత్తమా? మొత్తం వ్యయం. మొత్తం వ్యయం మైనస్ 1 అంటే రెవెన్యూ రాబడి. రెవెన్యూ రాబడి కలపాలి. అదేవిధంగా 5+6 రుణాలు తిరిగి వసూలు కలపాలి. ఇతర మూలధన వసూలు కూడా కలిపితే అప్పుడు నీకు ఏమొస్తుంది? ఇక్కడ రెవెన్యూ లోటు ఎంత ఉంది, ద్రవ్య లోటు ఎంత ఉందో తెలుస్తుంది. ఓకేనా. ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే బడ్జెట్ లోటుకి మార్కెట్ రుణాలు ప్లస్ ఇతర అప్పులు కలిపినా కూడా వచ్చేస్తుంది. ఓకేనా.
అవన్నీ కూడా నేను యాప్లో చెప్పున్నా. నెక్స్ట్ ఇక్కడ ద్రవ్యలోటు 25-26 ఇయర్లో 4.4% ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వాళ్ళు సాధించింది 4.4%. అంటే ద్రవ్యలోటు ఎంత అనుకున్నారో అంత లోటు అనుకున్నారు. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, FRBM యాక్ట్, FRBM యాక్ట్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకేనా? లేదా మేనేజ్మెంట్ బడ్జెట్ అని కూడా అనవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇది 2003లో వచ్చింది. 2003లో వచ్చింది. ఓకేనా? ది FRBM యాక్ట్ 2003 ప్రకారం దేశ జీడిపిలో కోసలోటు 3% కంటే మించకూడదు. 3% కంటే మించకూడదు. అంటే దేశ జీడిపి 100 రూపాయలు అనుకోండి. దేశ జీడిపి 100 రూపాయలు అనుకుంటే ఇందులో కోసలోటు అనేది 3 రూపీస్ ఉండాలి. 3 రూపీస్ ఉండాలి. 3% కంటే మించకూడదు. 3% కంటే మించుతుంది అంటే అర్థం ఏంటంటే మన దేశం ఇంకా అప్పులు కూరుకుపోతుందని అర్థం. దేశ ఆర్థిక అభివృద్ధి కలగని అర్థం ఒకటి. ఓకేనా? ఈ కోసలోటు తగ్గుతూ వస్తే అప్పుడు మన దేశం మిగులు చూస్తుందని అర్థం. మన భారతదేశం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుందని అర్థం. ఓకేనా? గుర్తించుకోండి. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిని, భారతదేశ ఆర్థిక యొక్క పరిస్థితికి సంకేతంగా వాడేటటువంటి లోటుల్లో ముఖ్యమైన లోటు కోసులోటు. కోసులోటు ఎంత తగ్గితే దేశానికి అంత మంచిది, ఎంత పెరిగితే అంత దేశానికి అవమానం. ఓకేనా? రైట్. మళ్ళీ ఈ బడ్జెట్లో ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారంటే 4.3% లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 3% లోపే ఉండాలా యాజ్ పర్ FRBM యాక్ట్. ఓకేనా? నెక్స్ట్ ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే కోసలోట్లో నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి. చూడండి ఇక్కడ ఎక్కడ కోసలోటు, ఇది 16 నుంచి 11 వడ్డీ చెల్లింపులు, 16 నుంచి 11 తీసేయాలి. ఓకేనా? తీసేస్తే నీకు వడ్డీ చెల్లింపులు వస్తాయి. ఓకేనా? రెవెన్యూ వ్యయం, వడ్డీ చెల్లింపులు. మన భారతదేశంలో రెవెన్యూ వ్యయంలో అత్యధిక భాగం ఆకర్షిస్తుంది ఇదే వడ్డీ చెల్లింపులే. ఓకేనా? వడ్డీ చెల్లింపులు ఎక్కువ ఉండకూడదు. మనకి ప్రాథమిక లోటు లక్ష్యంగా పెట్టుకున్న 2025-26 ఇయర్లో 0.8% పెట్టుకున్నారు. సాధించుకున్న 0.8% ప్రాథమిక లోటు. మరి ఈ సంవత్సరం 0.7% పెట్టుకున్నారు. అంటే లాస్ట్ ఇయర్ 1% తగ్గించారనమాట. ఓకేనా? నెక్స్ట్ రూపాయి పోక రూపాయి రాక, భలే ఉంటుంది ఇది. ఓకేనా? రూపాయి పోక రూపాయి రాక అంటారు. ఓకేనా? ఫస్ట్ మనం రూపాయి రాక చూద్దాం. ఇప్పుడు మనం భారతదేశంలో 100% అనుకుందాం భారతదేశ ఆర్థిక వ్యవస్థని. దాంతోపాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థని 100 రూపాయలు అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా నా అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకున్నా. 100 రూపాయలు కదా. ఇక్కడ మనకి 24% ఉంది. ఇక్కడ అప్పులు, ఇతర రుణాలు. అంటే మనకి మన జీడిపిని 100% అనుకుంటే 100%లో 24% అప్పులు, ఇతర రుణాలకే పోతాయంట. వస్తాయి, రాక కదా, వస్తాయన్నమాట. అంటే మన ఆర్థిక వ్యవస్థ 100 రూపాయలు అనుకుంటే 100 రూపాయల్లో 24 రూపాయలు మనకి అప్పులు, ఇతర రుణాలను తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? 100% అయితే 24%. రైట్. ఇది రాక, ఒక కాదు. నెక్స్ట్ ఆదాయ పన్ను. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని 100% అనుకుంటే 21% మనకి ఆదాయం ద్వారా ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా 100 రూపాయలు అనుకుంటే దేశ జీడిపిని ఆ 100 రూపాయల్లో 21 రూపాయి ఆదాయం ద్వారా, ఆదాయపు పన్ను ద్వారా మనకి ఇన్కమ్ వస్తుందని అర్థం. నెక్స్ట్ కార్పొరేషన్ పన్ను. 18% అంట. అంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ కదా ఇది. అంటే 100 రూపాయల్లో 18% పన్ను కార్పొరేషన్ ద్వారా వస్తుందంట. నెక్స్ట్ కస్టమ్ సుంకాలు, ఎగుమతుల పైన దిగుమతుల పైన వేసే పన్నుని కస్టమ్ సుంకాలు అంటాం. 4%. 100 రూపాయలు అనుకుంటే ఆ 100 రూపాయల్లో 4 రూపాయలు కస్టమ్స్ సుంకాల ద్వారా మనకు ఆదాయం వస్తుంది. నెక్స్ట్ ఎక్సైజ్ సుంకం, పెట్రోలు, డీజిల్. ఓకేనా? మనకి నెక్స్ట్ దాని ఏమంటాం, మందులు, ఆల్కహాల్ తప్ప మిగతా వాటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం విధించే పనుల్ని కేంద్ర ఎక్సైజ్ సుంకం అని పిలుస్తాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థను 100 రూపాయలు అనుకుంటే 6 రూపాయలు ఎక్సైజ్ సుంకం ద్వారా ఆదాయం వస్తుంది. నెక్స్ట్ జిఎస్టీ ద్వారా 15 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు 15 రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తుంది. మనకి రాక పన్నేతర ఆదాయం అంటే 10%. 100 రూపాయలు 10 రూపాయలు మనకు వస్తుంది పన్నేతర ఆదాయం ద్వారా. నెక్స్ట్ పన్నేతర మూలధన వస్తుంది 2% అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది మనకు వచ్చేటటువంటి ఆదాయం.
రూపాయలు ఈ సంవత్సరంలో 2020 ఇయర్లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో రూపాయలు మనకు వచ్చేటటువంటి వివిధ గణాంకాలు. ఓకేనా? నెక్స్ట్ రూపాయి పోక అనమాట. రూపాయి పోక అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా, మనం 100 రూపాయలు సంపాదిస్తే ఈ సంవత్సరం ఆ 100 రూపాయలు ఎంత బయటకు వెళ్తుంది, ఎంత ఖర్చు చేస్తాం అనేది మనం అంచనా వేస్తాం అంతే. ఇది ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ పన్నుల రాష్ట్రాల వాటా కేంద్రానికి మొత్తం 100 రూపాయలు వసూలు అయితే, అంటే 100 రూపాయల ఆదాయం వస్తే ఆ 100 రూపాయల్లో 22% ఆదాయం వివిధ రాష్ట్రాలకి పన్నుల ద్వారా పంపిణీ చేయాలి. ఒకటి. నెక్స్ట్ వడ్డీ చెల్లింపులు. మనం సంపాదిస్తే 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో నుంచి 20% వడ్డీ చెల్లింపులు పోతాయి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా రక్షణ సబ్సిడీ మినహాయించి మిగతా కేంద్ర ప్రభుత్వ పథకాలకి 8% మనం చెల్లించాలి. రూపాయలు 8 రూపాయలు బయటపోతుంది. నెక్స్ట్ రక్షణ రంగానికి 11%, అంటే 100 రూపాయలు 11 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? రక్షణ రంగానికి ఇవ్వాలి. ఇతర ఖర్చులు 7 రూపాయలు ఇవ్వాలి. కీలక సబ్సిడీలు 6 రూపాయలు ఇవ్వాలి. పౌర పెన్షన్లు 2 రూపాయలు ఇవ్వాలి. ఫైనాన్స్ కమిషన్ ఇతర బదలా చెల్లింపులు 7% ఇవ్వాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలు 17% ఇవ్వాలి. ఓకేనా మిత్రమా? ఇది మీకు ఇంకా ఉన్నాయి. బడ్జెట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్లో చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకానమీలో నన్ను నమ్మండి, రానున్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మీకు మంచి స్కోర్ తెప్పిస్తారు. మీరు కాన్సెప్ట్ చూసుకుని తీసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ క్లాసెస్ ఉన్నాయి, యాప్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.